హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. నాగార్జునతో బాబీ దేవోల్ ఢీ. చెన్నైలో రామ్ చరణ్ గేమ్ మొదలు. మరోసారి నాగ చైతన్య పూజా హెగ్డే జోడీ. భయపెడుతూనే నవ్వించే చిత్రం బాక్. మే 31న గణేశుడు వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మనది ప్రజాస్వామిక దేశం. మన దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు మన ఓటే ఆయుధం. అందుకోసం మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. నేను వినియోగించుకుంటున్నాను, మీరు ఓటు వేయండి, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. మన దేశాన్ని భవ్యంగా తీర్చిదిద్దుకుందాం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. నాగార్జునతో బాబీ దేవోల్ ఢీ. కుబేర తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన తమిళ దర్శకుడు నవీన్తో ఓ సినిమా చేయనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ఓ ప్రధాన పాత్ర పోషించనున్నారని సమాచారం. ఆయన నాగును ఢీకొట్టే ప్రతి నాయకుడిగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సినిమా జూన్ నెలాఖరు నుంచి చిత్రీకరణను ప్రారంభించుకోనుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో నాగ్కు జోడీగా ఇద్దరు నాయకులు కనిపించనున్నారు. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో తేలాల్సి ఉంది. చెన్నైలో రామ్ చరణ్ గేమ్ మొదలు. చెన్నైలో ఆట మొదలు పెట్టనున్నారు హీరో రామ్ చరణ్. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. వినయ విధేయ రామ మూవీ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ మరోసారి గేమ్ చేంజర్లో జోడీగా నటిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాత షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుందని సమాచారం. మే మొదటి వారంలో చెన్నైలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, నవీన్ చంద్రలపై ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారట శంకర్. కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. మరోసారి జోడీగా నాగ చైతన్య పూజా హెగ్డే. నాగ చైతన్య పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్న చైతు తదుపరి కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అందులో కథానాయికగా పూజా హెగ్డేని ఎంచుకునేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. విరూపాక్షతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కార్తిక్ దండు చైతన్య కోసం మరో విభిన్నమైన థ్రిల్లర్ కథని సిద్ధం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టింది చిత్ర బృందం. ఇది వరకు ఒక లైలా కోసం సినిమాలో కలిసి నటించారు చైతు, పూజ. భయపెడుతూనే నవ్వించే చిత్రం బాక్. అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథేమిటి, తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. ఆమె ఏసీఎస్ అరుణ్ కుమార్తో కలిసి నిర్మించిన చిత్రం బాక్. ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రని పోషించారు. తమన్నా, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషించారు. తమిళంలో అరణ్మై 4గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విడుదలకు ముందస్తు వేడుకను నిర్వహించారు. తమన్నా మాట్లాడుతూ
మహిళా శక్తిని చాటి చెబుతూ సినిమాలు తీసిన దర్శకుడు సుందర్ సి. ఆయన ఎంత మంచి దర్శకుడో చెప్పడానికి ఈ సినిమా మరో ఉదాహరణ అన్నారు. కోవై సరళ మాట్లాడుతూ భయపెడుతూ నవ్వించే చిత్రం ఇది అన్నారు. అరణ్మనై సిరీస్లో వచ్చే సినిమాలను చూడడానికి చిన్న పిల్లలతో కలిసి మహిళలు థియేటర్కు వస్తుంటారు. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్కు తీసుకొచ్చే విషయంలో బాక్ మరో అడుగు ముందుకు వేస్తుందన్నారు ఖుష్బూ. మే 31న యాక్షన్ గణేశుడు. గతేడాది బేబీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు గమ్ గమ్ గణేషతో ఆలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని ఉదయ్ శెట్టి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక, కరిష్మా, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సోమవారం ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ను పంచుకుంది. ఆనంద్కు ఇది తొలి యాక్షన్ చిత్రం. దీంట్లో చక్కటి ప్రేమ కథకు చోటుంది. ఇది ఈ వేసవిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆదిత్య జవ్వాడి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.